ప్రవక్తలు వస్తున్నప్పుడు ఎవరైతే వారిని కనపరుస్తారో వారు ప్రవక్తల ఫలాన్ని పొందుకుంటారు. హార్ట్ఫుల్ ఇన్వైట్ ద BJJM team. We are inviting Brother Ariel Eliezer. And one more thing. అందరూ అలా కూర్చుందాం. సమయాన్ని వృధా చేయం. ప్రతిరోజు ఎగ్జాక్ట్ 9 గంటలకి వాక్యం ప్రారంభించబడుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు 9:05 అలా వస్తుంది. 9:10 అయిపోయింది. ఇంకేమాత్రం సమయాన్ని వ్యర్థం చేయకుండా బ్రదర్కి నేను సమయాన్ని అప్పగించిపోతా ఉన్నాను. బ్రదర్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్పడానికి ఈ BJJM బ్లడ్ ఆఫ్ జీసస్ గ్లోబల్ మిషన్ తర్వాత నాయకుడు నవీన్ విన్సెంట్ తను ట్రాన్స్లేట్ చేయబోతా ఉన్నాడు. సో ఇద్దరిని చప్పలు కొడుతూ ఆహ్వానించి ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. It's a great joy to be here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ మధ్యలో ఉండడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. And I want to tell you one thing. మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. God loves you. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. Can we all again stand up? మరొకసారి మన అందరం లేచి నిలబడదామా? But this time not for me but for Jesus. ఇప్పుడు నా కోసం కాదు మీరు లేచి నిలబడింది, యేసు ప్రభు కోసం మీరు లేచి నిలబడ్డారు. Let's welcome Jesus. ఇప్పుడు మన అందరం కలిసి ఆ యేసు ప్రభుని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం చప్పట్లు కొడుతూ. వి వెల్కమ్ యూ జీసస్. యేసయ్య మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా. Please be seated. కూర్చోండి, మీకు అందరికీ అర్థమైపోయింది. When I was preparing for this meeting at my hometown, మరి నేను ఈ మీటింగ్స్ కోసం విన్నప్పుడు, నేను నా గృహంలో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఈ మీటింగ్స్ కోసం నేను సిద్ధపడతా ఉన్నప్పుడు, ఏం చెప్పాలి ఏంటి అనే విషయంలో నేను సిద్ధపడతా ఉన్నప్పుడు, one thing that Holy Spirit kept speaking to me is transformation. పరిశుద్ధాత్మ దేవుడు నాతో నా హృదయంలో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఈ మీటింగ్లో ఆయన మనందరినీ రూపాంతరం చేయబోతా ఉన్నారని మాట్లాడారు ఆయన. Your whole being can be changed. మీ మొత్తం జీవితం మార్చబడబోతా ఉంది. Hallelujah. హల్లెలూయా. How many of you want their life to be changed? ఎంతమందికి నా జీవితం మార్చబడితే బాగుందో అని కోరుకుంటున్నారండి? అయ్యో చాలా తక్కువ మంది. When I speak about transformation, మరి నేను మార్పు చెందడం లేకపోతే రూపాంతరం చెందడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. we automatically think from bad to good. మనం వెంటనే మనందరి మనసులోకి వచ్చే ఆలోచన ఏంటంటే చెడు నుంచి మంచికి అన్నమాట అన్న ఆలోచన వెంటనే మన మనసులో మెదులుతుంది. Am I right or not? అంతేనా కాదా చెప్పండి. Yes, but the transformation in Christian life is till we don't become like him. మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటంటే మనం చనిపోయేంత వరకు క్రీస్తు వలె మార్చబడ్డం అర్థం. That's the transformation we have to seek for. ఆ రూపాంతరం గురించి మనం ఎదురు చూడాలి, ప్రతిరోజు మనం వెతకాలి. Our life is not till glory. ఇప్పటికింకా మన జీవితాలు మహిమ. Our goal is not glory. Our goal is not to be in the glory. మన యొక్క అందరి యొక్క లక్ష్యము మహిమలో ఉండడం మాత్రమే కాదు, but from glory to glory. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉందంటే మహిమ నుంచి అధిక మహిమలోకి అని బైబిల్ చెప్తా ఉంది. That is the transformation I am talking about right now. నేను ఆ రూపాంతరం గురించి మాట్లాడుతా ఉన్నాను ఇప్పుడు. Maybe you are bad. ఒకవేళ మీరు చెడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు, but today you can become good. ఈ రోజు మీరు మంచివారుగా మార్చబడొచ్చు. Maybe you are good. ఒకవేళ మీరు మంచివారై ఉండొచ్చు, still you can be transformed to a better person. ఒకవేళ ఇప్పటికే మీరు మంచివారుగా ఉన్నప్పటికీ ఈ రూపాంతరం ద్వారా ఇంకా మంచివారుగా మీరు మార్చబడవచ్చు. Maybe you are a better person. ఒకవేళ మీరు ఇంకా మంచివారై ఉండొచ్చు, but from better you can go to best person. ఈ యొక్క మంచి నుంచి అధికమైనటువంటి మంచి స్థితికి మీరు వెళ్ళబోతా ఉన్నారు. Maybe you are the best person. ఒకవేళ మీరు సరైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, you can become perfect as the Father is perfect. ఒకవేళ మీరు తండ్రి ఎలా
ఎలా సంపూర్ణుడై ఉన్నాడో మీరు కూడా అలాగే సంపూర్ణులై ఉండొచ్చు. And maybe you are perfect also. మీరు కూడా అన్ని విషయాల్లో సంపూర్ణులుగా అయి ఉండొచ్చు. But still you need to be transformed from perfection to glory. మరి ఇంకా ఒక అవసరత ఉంది. ఏంటి అవసరత అంటే గనక ఆ సంపూర్ణతలో నుంచి మహిమలోకి మార్చబడవలసినటువంటి అవసరత ఉంది. So I include myself with you all. We all need transformation in our lives every day. నేను నన్ను కూడా మీతో కలుపుకుని మాట్లాడుతూ ఉన్నాను. మన అందరి జీవితంలో ప్రతిరోజు రూపాంతరం అనేది అవసరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You have to be transformed until you become like Jesus. మీరు యేసు ప్రభువులాగా మారేంత వరకు మీరు రూపాంతరం చెందవలసి ఉన్నది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. What is to become like Jesus? అసలు యేసు ప్రభువులా మార్చబడటం అంటే ఏంటి? It is to have his nature in our life. యేసు ప్రభువులా మార్చబడటం అంటే ఆయన స్వభావాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండడం. Talk how Jesus talks. యేసు ప్రభు మాట్లాడినట్టుగా మాట్లాడడం. See how Jesus sees. యేసు ప్రభు చూసినట్టుగా చూడడం. Behave like Jesus behaves. యేసు ప్రభు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడం. Many people nowadays they are holier than Jesus. చాలా మంది ఈ రోజు యేసు ప్రభు కంటే పరిశుద్ధులై ఉన్నారు. Understood? అర్థమైందండి మీకు? Many times we behave so holy that Jesus think even I am not that much holy. ఒక్కొక్కసారి మనం ఎంత అలాగ ప్రవర్తిస్తామంటే యేసు ప్రభు కూడా ఆశ్చర్యపోతాడు. మనల్ని చూసి ఏంటి వీళ్ళు నాకంటే పరిశుద్ధుల్లా కనిపిస్తున్నారు వీళ్ళతో పోల్చుకుంటుంటే అని ఆశ్చర్యపోయేలాగా మనం ప్రవర్తిస్తా ఉంటాం. One of the statement that I have in my life is నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి ఒక నినాదం ఏంటంటే గనక our belief should not take us away from humanity. మన యొక్క విశ్వాసము మానవత్వంలోంచి తీసివేయబడకూడదు. అర్థమైందండి? మన విశ్వాసం మానవత్వంలో నుంచి మానవ జీవితంలో నుంచి తీసివేయబడకూడదు. Humanity is the cause because of humanity God sent Jesus. మరి మానవత్వాన్ని బట్టే యేసు ప్రభుని తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ఉన్నాడు. If no human, ఒకవేళ ఎలాంటి మానవులు లేకపోతే no Jesus. యేసు ప్రభు రావాల్సినటువంటి అవసరం ఏం లేదు. Understood? అర్థమైందండి? మానవాళి కోసమే యేసు ప్రభుని తండ్రి అయినటువంటి దేవుడు మన అందరి కోసమే పంపించాడు. Your prayer will not change other person's behavior. Prayer should change your behavior. ప్రార్థన అనేది ఇతరుల ప్రవర్తనను మార్చేది కాదు. ప్రార్థన అనేది మన ప్రవర్తనను మార్చేది. We need to pray, Lord, change me just like you. మనం ఏమని ప్రార్థన చేయాలంటే తండ్రి నన్ను మీ వలే మార్చండి అని ప్రార్థన చేయాలి. I don't know why I'm saying these things. ఎందుకు నేను ఈ విషయాలు మాట్లాడుతానో నాకు కూడా అర్థం అవ్వట్లేదు కానీ మాట్లాడతాను. But whatever is coming in my spirit, I'm speaking. నా ఆత్మలో దేవుడు ఏ మాటలైతే నాకు అందిస్తా ఉన్నాడో ఆ మాటలే మీతో నేను పంచుకుంటా I ఉన్నాను. have come with a different topic. నేను ఒక సందేశాన్ని మీకు ప్రకటించాలని వచ్చాను. It is still open in front of me, అది నా ముందు తెరవబడే ఉంది. but I'm not able to speak it. కానీ నేను ఆ సందేశాన్ని మాట్లాడలేకపోతున్నాను. Why? Because ఎందుకంటే God wants to transform you. దేవుడు మిమ్మల్ని రూపాంతరం చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడు. Our transformation is necessary. మన రూపాంతరం అనేది చాలా అత్యవసరం. If we believe Jesus, మనం యేసు ప్రభుని నమ్మినప్పుడు we have to behave like Jesus. మనం యేసు ప్రభులాగా ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. మనం If we love Jesus, మనం యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉంటే we have to love people also. మనం మనుషుల్ని కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. You cannot love Jesus and hate people. మనం యేసు ప్రభుని ప్రేమిస్తూ మనుషుల్ని ద్వేషించలేం మనం. హల్లెలూయా. I think you are not able to catch up with me. మీకు అర్థమవుతుందండి? అర్థం అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది మీరు అలా మౌనం వహిస్తుంటే. ప్రైజ్ ది లార్డ్. Don't worry. If I get the next chance for another session, I'll shoot you up with the Zoe message. ఓకే, ఒకవేళ నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తే కనుక మరలా మిమ్మల్ని జోయే మెసేజ్ సందేశం ఇలాంటి Not malla, I mean to say like that kind of message. ఓకే, అలాంటి సందేశాన్ని మీకు ప్రకటించాలని నేను అనుకుంటా ఉన్నాను. But before the launch comes, ఆ సందేశం లాంటి సందేశం రావడానికి ముందు before you get launched, మీరు కూడా ఆ సందేశానికి సిద్ధపడాలి. if before you get launched, లాంచ్ మీన్స్ ఫ్లయింగ్. Yeah. మీరు ఎగరడానికి ముందు You అలాంటి have- సందేశం కోసం you have to be prepared. మీరు సిద్ధముగా ఉండాలి. You have to be prepared. మీరు సిద్ధంగా ఉండాలి. And today God is going to prepare you. దేవుడు ఈ రాత్రి సెషన్ ద్వారా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని నేను నమ్ముతాను. Hallelujah. హల్లెలూయా. If you see the chapter 3 of
Acts, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూస్తే we know it very well. Peter and John, they are going to pray in the అక్కడ synagogue. ఒక సందర్భం మన అందరికి తెలిసిందే. పేతురు యోహాను ప్రార్థన చేసుకోవడానికి శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తా ఉన్నారు. And suddenly there is a beggar in front of a gate called Beautiful. మరి అక్కడ శృంగారం అనే ఆ దేవాలయం ద్వారం ఎదుట ఒక కుంటి భిక్షగాడు అక్కడ కూర్చుండి అడుక్కుండుట వాళ్ళు కనుగొంటారు. He is lame from mother's womb. అతడు తల్లి గర్భం పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు. So Peter and John, they are going and he is asking them some money. ఈ పేతురు యోహాను వెళ్తా ఉన్నప్పుడు ఆ భిక్షగాడు ఏం చేశారంటే ఆ పేతురుని యోహాను చూసి కొంత ధనాన్ని బంగారాన్ని కోరుకుంటా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. Peter says, we don't have that. పేతురు అప్పుడు అతని వైపు చూసి చెప్తున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, But what we have, what I have, I give to you. ఏదైతే మేము కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తామని పేతురు చెప్తా ఉన్నాడు. Rise up and walk. అప్పుడు పేతురు అలా చెప్పేమని చెప్పాడంటే లేచి నడువు అని చెప్పాడు. And what happened? అక్కడ ఏం జరిగింది? That person received strength in his ankle, the word says. అప్పటి వరకు అవిటితనంతో ఉన్నటువంటి తన చీల మండలు ఒకేసారి బలాన్ని పొందుకుని అతను దిగ్గున లేచినని బైబిల్లో ఉంది. The first thing when you encounter God, he will strengthen you. మొట్టమొదటిగా మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మనల్ని సందర్శించినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. Maybe your ankles are weak. ఒకవేళ మీ యొక్క చీల మండలు బలహీనమై ఉండొచ్చు. Maybe from long time you are just struggling in your life. ఒకవేళ మీరు చాలా కాలం నుంచి మీ జీవితంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. And maybe it has weakened your spiritual life. ఆ ఇబ్బందుల వల్ల మీ ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా బలహీనమైపోయి ఉండొచ్చు. But tonight God is going to strengthen your ankles. కానీ ఈ రాత్రి దేవుడు మరలా మీ చీల మండల్ని ఆయన బలపరచబోతా ఉన్నాడు. Before God will launch you, దేవుడు మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ముందు he will heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. He will perform a great miracle in your life. నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు. So he receives strength in the ankle. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అతను తన చీల మండల్లో బలం పొందుకున్నాడు. The whole body weight is depending on the ankle. మీకు తెలుసండి మన శరీరం యొక్క బరువు అంతా కూడా మన చీల మండల మీద ఆధారపడి ఉంది. One time if our heel is broken, still we can walk. ఒక heel, The heel. ఓకే, పాదంలో ఏదైనా మనకి ఏదైనా చిన్న ఏదైనా లోపం జరిగినా మనం నడవచ్చు. Even if it is fractured also you can walk. అది పాదంలో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మనం ఏదో రకంగా కొంచెం నడవచ్చు, నడిచే ప్రయత్నం చేయొచ్చు. You can use your like this you can మీ యొక్క ఆ వ్రేళ్ళను బొటన వేళ్ళను మిగతా వేళ్ళను ఉపయోగించి మీరు ఆ పాదం ఆనకుండా మీరు నడుచుకుంటూ మీ పనులు మీరు చేసుకోగలచ్చు. I'm saying out of experience, I had a broken heel. ఎందుకంటే నేను ఈ మాటలు నేను అనుభవంతో చెప్తున్నాను, మామూలుగా చెప్పట్లేదు. ఒకసారి నా పాదంలో అలాగే నాకు ఫ్రాక్చర్ అయినప్పుడు నేను అలాగే ప్రయత్నం చేసి నడిచాను. And I used to walk like that because my heel was broken when I was in 8th class. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో ఏమైందంటే నా పాదాల్లో దెబ్బ తగిలినప్పుడు నేను అలాగే వ్రేళ్ళ మీద నడిచేవాడిని. So if the heel is broken, you can still walk. మరి ఒకవేళ పాదంలో ఏదైనా లోపం వచ్చినా మీరు ఇంకా నడవగలిగినటువంటి స్థితిలోనే ఉన్నట్టు. But if the ankle is damaged, కానీ చీల మండలు అనేది గనక మరి విఫలమైతే you cannot stand also. నువ్వు కనీసం మనం నిలవబడలేం మనం. In the same way, అదే విధంగా many time in our spiritual life we have become so weak that our ankles are not strong to carry us forward in our spiritual life. మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా సందర్భాల్లో మన యొక్క చీల మండలం లాంటి విషయాలు బలహీనమైపోవడం చేత మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకోలేని స్థితిలో ఉంటాం మనం. But today the Holy Spirit is going to strengthen. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీల మండలిని తాకి ఆయన బలపరచబోతా ఉన్నాడు. Maybe your spiritual life has gone weak and weak. ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితం మీ రోజు రోజుకి బలహీనమైపోతూ ఉండొచ్చు. But tonight is the end of that weakness. ఈ రాత్రి ఆ బలహీనతకి పరిశుద్ధాత్మ దేవుడు ముగింపు చెప్పబోతా ఉన్నాడు. Tonight you are going to be strengthened by the power of God. దేవుని శక్తి చేత మీరు బలపరచబడబోతా ఉన్నారు ఈ రాత్రి. So that the strength came into the ankle of that person. ఎప్పుడైతే ఆ వ్యక్తి చీల మండలంలోకి బలం వచ్చిందో, And what he did, అతను ఏం చేశాడో తెలుసా? he is not sitting. అతను కూర్చోలేదు ఇంకా. Peter gave his hand. ఆ పేతురు తన చేయి చాపాడు, Come. రా అన్నాడు. The time he gave his hand to Peter, ఎప్పుడైతే ఆ చెయ్యి పేతురు అతనికి ఇచ్చాడో, the Bible says he started to leap. ఆ వెంటనే బైబిల్ గ్రంథం చెప్తా ఉన్న చెయ్యి పట్టుకుని అతడు నుంచోలేదు, గెంతడం మొదలు పెట్టాడంట.
Hallelujah. హల్లెలూయా. What does that mean? దాని అర్థం ఏంటండి? If you get even one chance to stand up again for in your spiritual life, don't lose. ఉద్రేక పరంగా మీరు రోజు రోజుకి బలహీనమైపోతూ ఉంటుంటే, Maybe spiritually you are getting weakened every day. ఆధ్యాత్మికంగా కూడా మీరు బలహీనమైపోతూ ఉంటుంటే, But tonight is the night of full stop of all those things. ఈ రాత్రి ఏ రాత్రి అంటే గనక వాటన్నిటికీ పూర్తిగా ముగింపు పలికే రాత్రి. Amen. ఆమేన్. Just say to yourself, మీతో మీరు చెప్పుకోండి ఎలాగా, enough is enough. చాలు ఇంక చాలు అని చెప్పండి అందరు కూడా. Enough is enough. చెప్పండి అందరు కూడా, చాలు ఇంక చాలు అని చెప్పండి. వినపడట్లేదు నాకు. Can you say it loudly? గట్టిగా చెప్పగలరా? చాలు ఇంక చాలు. We are not born to tolerate. మనం దాన్ని భరించడానికి మనం సృష్టించబడలేదు. We are not born to get tortured. దాని చేత బాధించబడడానికి మనం సృష్టించబడలేదు. We are born to torture the torturer. మనల్ని ఏదైతే బాధిస్తుందో దాన్ని బాధించడానికి మనం సృష్టించబడ్డాం. Who is that torturer? ఏంటి ఆ బాధించే విషయం? Devil is that torturer. అపవాది మనల్ని బాధించే వ్యక్తి. He will give sickness again and again. ఆ అపవాది మనకేం చేస్తారంటే ప్రతిసారి బలహీనతను తిరిగి ఇస్తూ He gives ఉంటాడు. sorrows again and again. బాధల్ని దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. He gives problems again and again. సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. That torturer should know one thing. ఆ బాధించే విషయానికి ఒక విషయం తెలుసు. You can torture that torturer. ఏంటి ఆ విషయం తెలుసా? నువ్వు దాన్ని బాధించగలిగినటువంటి వ్యక్తివని తెలుసు. The morning you get up, you should not say ayyo. చాలా మంది ఉదయం లేవగా నేను చెప్తారు తెలుసండి వాళ్ళు, అయ్యయ్యో. Don't say like that. అలా చెప్పొద్దు మీరు. When you get up in the morning, మీరు ఉదయం లేవగానే the devil should say ayyo. అపవాది ఏమనుకోవాలంటే అయ్యయ్యో అనుకోవాలి అపవాది. Understood? అర్థమైందండి So అందరికీ? when this evening you are here, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నారంటే you should know one thing. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, ఇంకా గ్రహించుకోండి. Tonight is the night of strength coming in my life. మీ జీవితంలోకి ఈ రాత్రి దేవుని బలము రాబోతుందన్న విషయం మీరు అర్థం చేసుకోండి. And I am not going to lose this opportunity. ఇంకొక విషయం మీరు ఏం చెప్పాలి తెలుసా? ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని మీరు చెప్పాలి. I am not going to lose this opportunity. నేను ఈ అవకాశాన్ని వదులుకునేదే లేదు. So he received strength in the ankle. ఎప్పుడైతే ఆ వ్యక్తి చీలమండలో బలం పొందుకున్నాడో, Today God through his Holy Spirit is going to strengthen your ankle. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ యొక్క చీలమండలిని బలపరచబోతా ఉన్నాడు. What to do next? ఏ తర్వాత ఏం చేయాలి మీరు? Jump. వెంటనే గెంతాలి మీరు. Stand up again for God. దేవుని కోసం నిలబడాలి మీరు. Maybe from long time you didn't had that feeling of having God near you. ఒకవేళ మీరు ఎప్పుడో చాలా కాలం క్రితం అనుభవాన్ని కలిగి ఉండొచ్చు. ఏంటి అనుభవం అంటే దేవుడు మీరు చాలా దగ్గరగా ఉన్నటువంటి అనుభవం కలిగి ఉండొచ్చు. Christian life is not to be a feeling life. క్రైస్తవ జీవితం అంటే మరి మనం అనుభవించే స్థితిని బట్టి కలిగే జీవితం కాదు. It is not an emotional life. అది భావోద్రేక సంబంధమైన జీవితం కాదు. It is a spiritual life. అది ఆధ్యాత్మిక జీవితం. అది ప్రైజ్ ది లార్డ్. We are not called to walk emotionally, we are called to walk spiritually. మనం భావోద్రేకాల మీద ఆధారపడి నడవడానికి మనం పిలువబడలేదు. మనం ఆత్మ మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నడవడానికి పిలువబడ్డాం మనం. When I say that, don't misunderstand me. నేను చెప్పే విషయాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. Don't say, oh that's good, I am rude, now it's fine, now I can justify myself. ఒకవేళ నేను కోపంగా ఉన్నాను కాబట్టి పర్వాలేదులే, నేను ఆ స్థితిని అలా ఉండడాన్ని బట్టి ఏం పర్వాలేదని మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోవద్దు. First, preferably we have to be spiritual. మనం మొట్టమొదటిగా దేన్ని కోరుకోవాలంటే ఆధ్యాత్మికంగా ఉండడాన్ని మనం కోరుకోవాలి. And then emotional. తర్వాత భావోద్రేకాల్ని మనం అందులోకి తీసుకుని రావాలి. We become emotional first and spiritual second. మనం ఏం చేస్తామంటే ముందు ఎమోషనల్ గా ముందుకెళ్ళిపోతాం, తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తాం. Emotional Christians will lose every time. ఎవరైతే భావోద్రేకాల మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారో ఆ క్రైస్తవులు రోజు కోల్పోతూనే ఉంటారు వాళ్ళు. But spiritual Christians will win every time. ఎవరైతే ఆత్మ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారో ఆ క్రైస్తవులు ఎప్పటికీ ఏమీ కోల్పోరు. Stop being emotional about every little stuff. చిన్న విషయాలకు మీరు ఉద్రేకపడడాన్ని మీరు ఆపేయండి. ఎందుకు అలాగా అయింది? నా జీవితంలో ఎందుకు అలా జరుగుతుంది? Why it is happening? నాకే ఎందుకు జరుగుతుంది? అయ్యయ్యో. Don't do that. అలా చెయ్యొద్దు. Because devil wants you to cry. అపవాది మిమ్మల్ని అలా మీరు ఏడుస్తూ ఉండంటే అలా మీరు అదే స్థితిలో ఉండాలని కోరుకుంటారు. Whenever these things come in front of you, ఇలాంటి విషయాలు మీ కళ్ళ ముందుకి మీ ఎదురుగా వస్తా ఉన్నప్పుడు you have to feel pride. మీరు ఎలా ఫీల్ అవ్వాలి తెలుసండి? గర్వంగా,
అని ఫీల్ అవ్వాలి. You know why the problem is coming to me? ఎందుకో తెలుసా సమస్య నాకే వస్తుంది? Because I am a called person. నేను పిలువబడిన వ్యక్తిని కాబట్టి సమస్యలు నాకే వస్తున్నాయి అని మీరు గర్వంగా ఫీల్ I అవ్వాలి. am a chosen man. నేను ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని, I am a chosen woman. నేను ఎన్నుకోబడినటువంటి స్త్రీని, I am a called person. నేను పిలువబడినటువంటి వ్యక్తిని. That's why problem. అందుకే సమస్యలు నా మీద That's why దాడి I'm చేస్తా ఉన్నాయి. struggling. అందుకే నేను ఇలా ఇబ్బందులు But పాలవుతున్నాను. these struggles and these problems are temporary in my కానీ ఈ life. సమస్యలు ఈ బాధింపబడ్డాలు తాత్కాలికమైనవి. Every problem and every struggle, it has to come to an end in the name of Jesus. ప్రతి సమస్య, ప్రతి బాధ, ఇబ్బంది యేసు నామములో ముగింపుకు వచ్చును గాక. ఆమేన్. The third thing, మూడో విషయం ఏంటంటే, first thing, he got the strength in his ankle. మొట్టమొదటిగా అతనికి ఏం జరిగిందండి? తన చీలమండలో బలం పొందుకున్నాయి. రెండోది ఏం చేశాడు? అతను దిగ్గున లేచి నిలబడ్డాడు, అంటే గెంతాడు. Third thing, మూడో విషయం, he started praising God with Peter and John. మూడో విషయం తను ఏం చేశాడంటే పేతురు యోహానుతో కలిసి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Whenever you get the healing, మీరు ఎప్పుడైతే స్వస్థత పొందుకుంటారో, whenever you get the strength, మీరు ఎప్పుడైతే బలాన్ని పొందుకుంటారో, the third thing you should never forget. మూడో విషయం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. It is praising God who healed you. ఎవరైతే మిమ్మల్ని స్వస్థపరిచారో, బలపరిచారో ఆ దేవుణ్ణి స్తుతించడం మీరు It is మర్చిపోకూడదు. praising God who strengthened you. ఏ దేవుడైతే మిమ్మల్ని బలపరిచాడో ఆ దేవుణ్ణి స్తుతించడం మీరు మర్చిపోకూడదు. Tonight God is going to strengthen you. ఈ రాత్రి దేవుడు మనందరిని బలపరిచిపోతా He ఉన్నాడు, is going to heal you. మనందరిని స్వస్థపరిచిపోతా ఉన్నాడు. And you are going to praise him. మనందరం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి దేవుణ్ణి. Hallelujah. హల్లెలూయా. So everyone is watching this guy. అందరూ ఈ వ్యక్తినే చూస్తా ఉన్నారు. Is he not the one who used to beg? ఇతనైనా రోజు ఇక్కడ దేవాలయం ముందు కూర్చొని అడుక్కునే వ్యక్తి ఇతనైనా అని ఆశ్చర్యపోతా ఉన్నారు. We see him from long years. చాలా సంవత్సరాల నుంచి ఇతను మనం ఇక్కడ చూస్తున్నాం కదా. Do you know his age? అతని వయసు ఎంత తెలుసండి మీకు? He is 40 plus. అతడు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడు. If you read the Bible, it's in the 5th chapter. అది 5వ వచనంలో మనం 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. So he is above 40. అతడు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు. From 40 years, అతడు 40 సంవత్సరాల నుంచి he is in that situation. అతను అదే పరిస్థితిలో ఉన్నాడు. But you know, కానీ మీకు తెలుసండి, for Jesus, యేసు ప్రభుకి 40 years doesn't matter. 40 సంవత్సరాలు అసలు విషయమే కాదు. Hallelujah. హల్లెలూయా. Maybe you are thinking, oh, from 10 years. ఒకవేళ మీరు ఇలా అనుకోవచ్చు, అయ్యో 10 సంవత్సరాల నుంచి నా జీవితం Oh, ఇలాగే 5 ఉంది. years. 5 సంవత్సరాల నుంచి నా 15 జీవితం ఇలాగే ఉంది. years. 15 సంవత్సరాల నుంచి నా 20 years. 20 ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది. Doesn't matter, brother. అది విషయం కాదు సహోదరుడా. For God, nothing is impossible. దేవునికి ఏది అసాధ్యము కానిది లేదు. What is the key to have miracle tonight? ఈ రాత్రి ఆ అద్భుతాన్ని మనం పొందుకోవడానికి ఏంటి తాళపు చెవి? How many of you want a miracle in your life tonight? ఎంతమందికి అద్భుతాలు కావాలండి మీ జీవితంలో? Hallelujah. హల్లెలూయా. I want to tell you, మీకు విషయం చెప్పాలి నేను. the miracle is not in the hand of God. అద్భుతం దేవుని చేతిలో లేదు, It's in you. అది నీ చేతిలో ఉంది. It is in you. అది నీలో ఉంది. What is needed from you? నీ నుంచి ఏం కావాలంటే, One thing, that if you give that thing to Jesus, God will transform, God will do miracles in your life. మీరు ఎప్పుడైతే యేసు ప్రభు ఇస్తున్న అవకాశానికి మీరు స్పందిస్తారో దేవుడు వెంటనే మీ జీవితాన్ని రూపాంతరం చేయడం మొదలు పెడతాడు. What is that thing? అదేంటి ఆ విషయం అంటే గనక, Expectation. ఆ యొక్క విషయం ఏంటంటే దేవుడి నుంచి ఎదురు చూడడం. Expecting. ఎదురు చూడడం, ఆశించడం. What this person did, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి అక్కడ మనం if you చూస్తే, see verse 4 and 5, 4వ వచనంలో మనం చూస్తే గనక, can you read? 3-4. If you don't open Bible, they will నో not. ప్రాబ్లం, నో ప్రాబ్లం, యూ కెన్. I'm thinking if I don't open Bible, you will think I am. నేను ఇప్పుడు బైబిల్ చూపించట్లేదు కాబట్టి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, ఆ సహోదరుడు ఏదో చెప్పేస్తున్నాడు బైబిల్లో లేదనుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. No, maybe you will think I am a false man of God. మీరు నన్ను అబద్ధ బోధకుడు అని అనుకోకూడదు కాబట్టి నేను మీకు చూపిస్తా ఉన్నాను. So let's open our Bible మనందరం మనం to Acts of the Apostle, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం తెరుద్దాం. and we'll see verse 4 and 5. అక్కడ 4-5 వచనాలు మనం చదువుదాం. Yeah, please. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తొట్టు చూడుమనిరి.
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. He is expected to receive something. అతను ఏం చేస్తా ఉన్నాడంటే వీళ్ళ దగ్గర నుంచి నేను ఏదైనా పొందుకుంటానేమో అన్నట్టుగా వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడు. It's there in Bible. Yeah, right. He's expecting something to get from Peter and John. ఈ పేతురు యోహాన్ దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని అతను ఎదురు చూస్తా ఉన్నాడు. వాళ్ళంక అలాగే చూస్తా ఉన్నాడు. So till now, ఇప్పుడు వరకు if you have not come here with the expectation, I will give you 1 minute. Create an expectation in you. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఆశించడం కానీ ఎదురు చూడడం కానీ దేవుని దగ్గర నుంచి లేకుండా వస్తే మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాను. మీ హృదయంలో మీరు ఏం చేయండి అంటే దేవుని దగ్గర నుంచి ఆశించడం ఎదురు చూడడం 1 నిమిషం మీరు అభ్యాసం చేయండి. Just close your eyes. అర్థమైందండి? నేను చెప్పిన విషయం అర్థమైంది. ఒకవేళ మీరు నార్మల్ గా వచ్చేసి ఉంటే కనుక maybe you have come this as another meeting. అన్ని మీటింగ్స్ లాగా ఒక మీటింగ్ అని ఇది అలా అనుకుని మీరు వచ్చేసి ఉంటే Maybe కనుక you just came okay with this prophetic encounter meeting is there, I'm coming. ఏదో ప్రవచనాత్మక సందర్శనం అనే మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నానని మీరు అలా అనుకుని వచ్చేసి ఉంటే కనుక If you have come like that, nothing will happen. అలా మీరు వస్తే ఏం జరగదు. But if you come with expectation, కానీ మీరు ఎదురు చూపుతో ఆశించడం అనే ఆ యొక్క నిరీక్షణతో మీరు వచ్చి ఉంటే కనుక your whole life can change మీ this మొత్తం night. జీవితం ఈ రాత్రే మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. So I'll give you 1 minute. మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాను. Please close your eyes మీరు యథార్థంగా కళ్ళు మూసుకుని and just start expecting what you want from God. మీరు దేవుని నుంచి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఆశించడం మొదలు పెట్టండి. యథార్థంగా 1 నిమిషం కళ్ళు మూసుకుని, ప్రభా నేను ఇది ఎదురు చూస్తా ఉన్నాను నీ దగ్గర నుంచి, ఈ రాత్రి నాకు ఇది కావాలి ప్రభా, నేను ఆశిస్తా ఉన్నాను ప్రభా అని మీరు ఎవరికి వాళ్ళు యథార్థంగా ఆ యొక్క నిరీక్షణని మీ హృదయంలో ప్రభువుకి తెలియచేయండి. Expect. అందరూ అలాగే ఎదురు చూడడం మీ హృదయంలో మొదలు పెట్టండి. ఎదురు చూడడం మొదలు పెట్టండి. This music and everything, we are not doing any performance. ఈ యొక్క మ్యూజిక్ కానీ లేకపోతే ఈ విషయాలు కానీ మేమేదో ప్రదర్శన చేయాలని ప్లే చేయట్లేదు, కానీ But this is just to create an atmosphere for you to start మీ expecting. చుట్టుపక్కల ఉన్నటువంటి గందరగోళాన్ని నిశ్శబ్దం చేసి ఒక మంచి వాతావరణాన్ని మీకు మీ మనసులో సృష్టించడం కోసం మాత్రమే ఆ మ్యూజిక్ ప్లే చేయబడతాం. A person who expects doesn't see what is surrounding him or her. ఏ వ్యక్తి అయితే ఎదురు చూపు చూస్తూ ఉంటాడో అతనికి ఆ విషయం తప్ప చుట్టుపక్కల ఉన్న ఏ విషయం అతనికి అసలు స్పందించడం, దానికి అతనికి అర్థం అవ్వదు, ఏ విషయం కూడా పట్టించుకొడతాను. God can change you. దేవుడు మిమ్మల్ని మార్చగలడు. God can transform you. దేవుడు మిమ్మల్ని రూపాంతరం చేయగలడు. God can work in your life. దేవుడు మీ జీవితంలో పని God can do చేయగలడు. tremendous works in your life. విపరీతమైనటువంటి కార్యాలు చేయగలడు ఆయన. But if you don't expect, brothers and sisters, మీరు ఒకవేళ సహోదరులు ఎలాంటి ఎదురుచూపు లేకుండా ఉంటే గనక he can do nothing. ఆయన ఏమీ చేయలేడు. Because he is not a God of force. ఆయన బలవంతం చేసే దేవుడు కాదు. ఆయన He is a gentle God. ఆయన చాలా నిమ్మలమైనటువంటి If యథార్థమైనటువంటి you say, దేవుడు. God transform me tonight, he will మీ start అంతటా transforming మీరు you. ఆయనకి ఆ యొక్క ఒప్పుకోలు ఇవ్వకుండా ఆయన బలవంతంగా మిమ్మల్ని ఏమీ చేయడు. ఆయన మీరు నోరు తెరిచి ప్రభా నన్ను రూపాంతరం చేయండి ప్రభా అని మీరు Can you please stand up in your place? ఒక్కసారి లేచి నిలబడతారు మీరు ఉన్న స్థలంలో. Thank you, Jesus. Thank you. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలో నీ పద్మమా, నిన్ను నేను కనుగొంటిని.
నీవే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. I want you to expect what you want in your life. నేను ఏం కోరుకుంటా ఉన్నానంటే మీరు ఏదైతే మీ జీవితంలో ఎదురు చూస్తా ఉన్నారో దాన్ని ఈ క్షణం మీరు దేవుని దగ్గర ఆ ఎదురు చూపు చూడాలని నేను కోరుకుంటాను. That one thing which you want God to do in your life. ఏదైతే దేవుడు మీ జీవితంలో చెయ్యాలని మీరు కోరుకుంటా ఉన్నారో, If you expect, ఆ విషయం ఈ రోజే ఈ రాత్రే దేవుడు చెయ్యాలని మీరు కోరుకుంటే బలంగా He will transform you tonight. ఈ రాత్రే దేవుడు మిమ్మల్ని రూపాంతరం చేయబోతా He ఉన్నాడు. will touch you. ఆయన మిమ్మల్ని తాగుతా ఉన్నాడు. He will heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తా He ఉన్నాడు. will give you joy. ఆయన మీకు సంతోషాన్ని ఇస్తా ఉన్నాడు. All He needs is one expectation. అవన్నీ ఆయన ఇవ్వడానికి ఆయనకి అవసరమైన ఒకే ఒక విషయం ఏంటంటే నీ నుంచి ఒక ఎదురు చూపు, నీ నుంచి ఒక బలమైనటువంటి కోరిక. The key for receiving miracle is expectation. ఎవరైతే అద్భుతాన్ని పొందుకోవాలని కోరుకుంటా ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళు దేవుడి నుంచి ఆ అద్భుతాన్ని ఆశించాలి. I believe you have all expected something. నేను అనుకుంటా ఉన్నాను మీరందరూ మీ హృదయంలో మీ జీవితంలో మీకు కావాల్సిన అద్భుతాన్ని మీరు ఇప్పుడు ఈ క్షణంలో కోరుకుంటా ఉన్నారని. I want you all to sit. అందరూ ఒకసారి అలాగే కూర్చుందాం. Did you all expect? అందరూ ఆశించడం ఎదురు చూడడం చేశారా లేదండి మీ హృదయంలో? సే ఎస్ ఆర్ నో. How many of you expected something? ఎంతమంది నా జీవితంలో దేవుడు ఏదోటి చేయాలని కోరుకున్నాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి. God will fulfill your expectation. నేను చెప్తా ఉన్నాను దేవుడు ఆ కోరికని తీర్చబోతా ఉన్నాడు. What can expectation do? ఏంటి ఆశించడం చేసే విషయం ఏంటి? Expectation will give you what you want and it will add something extra. ఆశించడం అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మాత్రమే ఇవ్వడం కాదు, దానికంటే అధికమైన దాన్ని మనకిస్తుంది. That's the power of expectation. అది ఆశించడానికి ఉన్నటువంటి శక్తి. This man beggar is expecting some money. ఈ అడుక్కునే వ్యక్తి డబ్బుల కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. Expectation is little. డబ్బుల కోసం చాలా చిన్న ఎదురు చూపు, డబ్బుల కోసం ఎదురు He is చూస్తున్నాడు. not expecting healing. అతను ఏమీ నేను బాగుపడిపోవాలి, నడిచేయాలి, స్వస్థపడాలని ఏమి ఎదురు He is not చూడలేదు. expecting miracle. అతను అద్భుతం కోసం ఏమి ఎదురు చూడటం He is లేదు. not expecting anything very great. ఆ గొప్ప విషయాన్ని ఏమి కోరుకోవట్లేదు ఆయన. Just he want some money. ఏదో ఒక చిన్న ధనం దొరికితే చాలు వీళ్ళ దగ్గర నుంచి అని ఎదురు చూస్తున్నాడు ఆయన. But what the expectation is, ఆ ఎదురు చూపు ఏంటంటే it will open door for other things also. ఆ ఎదురు చూపు అతని జీవితంలో మిగతా విషయాలకు కూడా ద్వారం తెరిచింది. Abraham was childless. ఆ అబ్రహాముకి కుమారులు లేరు. Sarah was barren. అప్పటికే శారా అనే ఆమె గొడ్రాలుగా ఉన్నది. What are they expecting? వాళ్ళు ఏమి ఎదురు చూస్తారు చెప్పండి ఎవరైనా? One son. ఒక్క కుమారుడు. Give one son. ఒక్క కుమారుని ఇవ్వి చాలు. Lord, that all is okay, Lord. అంత బాగానే ఉంది ప్రభువా. But when will I have my son? ఎప్పుడు నేను కుమారుని కలిగి ఉంటాను? When will I have my baby? నేను నా సొంత కుమారుని ఎప్పుడు కలిగి ఉంటాను నేను? The God is saying, దేవుడు చెప్తా ఉన్నాడు, I am your great reward. నేను మీ గొప్ప బహుమానమై ఉన్నాను. But after that he's saying that okay. అది చెప్పినా సరే అబ్రహాం అన్నాడు ఓకే అది ఓకే. But where is my son? కానీ నా కుమారుడు ఎక్కడ అని అడుగుతా He's ఉన్నాడు. expecting one son. అతను ఒక కుమారుని ఎదురు చూస్తున్నాడు. One night God came to his dream. ఒక రాత్రి దేవుడు అతని కల్లో కనిపించి Abraham, come అబ్రహాం outside. బయటికి రా అని చెప్పాడు. ఇతను బయటకు వచ్చాడు. Look at the stars. ఆ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడని చెప్పాడు. Can you count them? నువ్వు లెక్కించగలవని అడిగాడు. No, I cannot. అబ్రహాం చెప్తా ఉన్నాడు నేను లెక్కించలేను ప్రభు Look అని at the చెప్పాడు. sand. Can you count them? తర్వాత ఆయన ఇసుకని చూపించి నువ్వు లెక్కించగలవా ఇసుక రేణువులను No, I అడిగాడు. cannot count. నేను లెక్కించలేను ప్రభు అని చెప్పాడు. You asked for one son. నువ్వు నన్ను ఒక కుమారుని కోసం అడిగావు కదా, I will give you these many sons. ఇలాంటి కుమారులు నేను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పాడు. If you expected something little tonight, ఈ రాత్రి మీరు చిన్న దాని కోసం మీరు కోరుకుంటూ ఎదురు చూస్తూ ఉంటే I will tell you one good news. మీకు ఒక శుభవార్త నేను చెప్తా ఉన్నాను. Your little expectation ఆ will bring చిన్న ఆశ, miracle. చిన్న నిరీక్షణ మీ జీవితంలో పెద్ద విషయాలు తీసుకురాబోతాయి. Your little expectation can bring big transformation. మీ జీవితంలో ఆ చిన్న కోరిక, చిన్న ఆ ఆశించడం అనేది గొప్ప రూపాంతరాన్ని తీసుకురాబోతాయి.
Maybe ఉంది. you are expecting healing. ఒకవేళ మీరు స్వస్థతను ఎదురు చూస్తా You ఉన్నారేమో. will be healed and you will become a healer. నువ్వు స్వస్థపడడం మాత్రమే కాదు, నువ్వు అనేక మందిని స్వస్థపరిచే వ్యక్తిగా Maybe మారిపోతావు. you are expecting peace tonight. ఈ రాత్రి మీరు సమాధానాన్ని కోరుకుంటున్నారేమో. You will not only receive the peace, but you will become a peacemaker. నువ్వు సమాధానాన్ని మాత్రమే దేవుని దగ్గర నుంచి పొందుకోవు, నువ్వు దేవుని సమాధానంగా ఇతరుల జీవితంలో మారిపోతావు. This is the function of expectation. ఇది ఆశించడం అనే కార్యము చేసే పని. When you expect one thing, ఒక్క విషయాన్ని మీరు ఆశిస్తే it will add many things into ఆ it. ఒక్క విషయం అనేక విషయాలు మీ జీవితంలోకి తీసుకొచ్చి పడేస్తది. In the same way Solomon came. అదే విధంగా మనం సొలొమోను చూస్తే God said, what do you want? దేవుడు అడుగుతా ఉన్నాడు, అతని కలలో కనిపించి ఏం కావాలి నీకు? Ask me anything, I'll give you. ఏమైనా అడిగి నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. He's saying, God, ఇతను అంటున్నాడు, దేవా these are your people. వీళ్ళందరూ నీ ప్రజలు ప్రభా, And I don't have any wisdom or understanding how to lead them. వీళ్ళందరినీ నడిపించి పరిపాలించేంత జ్ఞానం నాకు లేదు ప్రభా, Please give me wisdom. నాకు కొంచెం జ్ఞానం ఈ ప్రభా అని అడిగాడు. God became happy. ఆ దేవుడు చాలా సంతోషపడిపోయాడు. His expectation is one thing, wisdom. అతను ఒకే ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు, ఆశిస్తా ఉన్నాడు, జ్ఞానాన్ని కోరుకుంటా ఉన్నాడు. God said, take wisdom. దేవుడు జ్ఞానాన్ని తీసుకొని చెప్పాడు. But that is not the end of the thing. అది ముగింపేం కాదు. With wisdom, ఆ జ్ఞానంతో I'll give you riches. నేను ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను, I will give you honor. నీకు ఘనతనిస్తాను. You expected one thing tonight, ఒకవేళ ఈ రాత్రి చిన్న విషయాన్ని కోరుకుంటూ ఉంటుంటే గనక but God can flood you with blessings tonight. దేవుడు ప్రవాహంలాగా ఆశీర్వాదాన్ని జీవితంలో God విడుదల can చేయబోతా flood ఉన్నాడు. you with miracles tonight. అద్భుతాలను ప్రవాహాన్ని విడుదల చేయబోతా ఉన్నాడు. One door of expectation will ఒక్క bring ద్వారం, huge ఆశించడం అనే blessings. ద్వారం, ఎదురు చూపు అనే ద్వారం గొప్ప ప్రవాహాన్ని నీ జీవితంలోకి విడుదల చేస్తుంది. One little silver lining of a expectation can bring a great transformation in your ఒక్క life. చిన్న చిన్న చుక్క లాంటి ఎదురు చూపు మన జీవితంలో మనం కోరుకుంటుంటే గనక మన జీవితంలో గొప్ప మార్పున ఆ చిన్న కోరిక How many తీసుకురావాలి. of you are ready to receive the greater miracles in your life? ఎంతమంది నా జీవితంలో నేను గొప్ప అద్భుతాలు పొందుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు చెయ్యొద్దని గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Saul is expecting donkeys to be found. సౌలు ఏం కోరుకుంటా ఉన్నాడంటే నా గాడిదలు నాకు దొరికితే చాలని కోరుకుంటున్నాడు అతను. He is going to Samuel. అతను సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా Where is my donkey? నా గాడిదలు తప్పిపోయినాయి, ఎక్కడున్నాయి? He said, donkeys went home. అతను సొలొమోను చెప్తున్నాడు, సాముయేలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే గాడిదలు ఆల్రెడీ మీ ఇంటికి వెళ్ళిపోయి, But wait here tonight. ఈ రాత్రిని మాత్రం నువ్వు ఇక్కడ ఆగు, Tomorrow I'll tell you something. నేను రేపొద్దున నీకు విషయం చెప్పబోతున్నాను. What is the expectation of Saul? యొక్క సౌలు యొక్క ఎదురు చూపు ఏంటంటే, కోరిక ఏంటి? Saul is expecting donkey. ఏ గాడిదలను అయితే పోగొట్టుకున్నాడు, తప్పిపోయినాయో అవి దొరికితే చాలని But కోరుకుంటాడు. God is going to make him a king. కానీ దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? తను రాజుగా చేయాలని కోరుకుంటా Maybe you are ఉన్నాడు. expecting very little thing చిన్న tonight. చిన్న విషయాలు మీరు కోరిక కలిగి ఎదురు చూస్తూ ఉంటే గనక ఈ రాత్రి Maybe your expectation is 5 kg. ఒక 5 కేజీల ఎక్స్పెక్టేషన్ మీకుంటే గనక But God will give you 500 quintals. దేవుడు 500 క్వింటాల యొక్క ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు ఆయన. That is how God behaves. అది దేవుడు ప్రవర్తించే That is విధానం, the nature of God. అది దేవుని స్వభావం. అది Whole night Peter and John, they have not caught any fish. యోహాను పేతురు రాత్రంతా వాళ్ళేశారు, ఒక్క చేప దొరకలేదు వాళ్ళకి. Even if they get 10 fish also, they will be happy. వాళ్ళకి 10 చేపలు దొరికినా చాలు, వాళ్ళు ఇంకా సంతోషపడిపోయేవారు. Whole night they're putting net this side, putting net that side, putting net that side. They are not getting any one fish. రాత్రి అంతా ఇటు వాళ్ళేశారు, అటు వాళ్ళేశారు, ఇటు వాళ్ళేశారు, కానీ ఒక్క చేప కూడా దొరకలే. But when Jesus comes, కానీ యేసు ప్రభు వచ్చిన he తర్వాత said, put the net on the right side. ఆయన ఏం చెప్తాడంటే, నీ కుడి పక్కన వాళ్ళే అని Let చెప్తాడు. the net go deep. కొంచెం లోపలికి నడిపించి ధోనిని వలవే అని చెప్తున్నాడు ఆయన. They are expecting, okay, 100 fish, 50 fish, like that. వాళ్ళు ఏమనుకుంటారంటే, పోన్లే ఈ ఒక 50 చేపలు 100 చేపలు దొరుకుతాయేమోలే అని అనుకుంటున్నారు వాళ్ళు. If I'll be Jesus, నేను ఒకవేళ నేను యేసు ప్రభు అయితే I'll give 10-15 fish and I'll say, now happy, huh? నేనేం చేద్దానంటే ఒక 15 చేపలు ఇచ్చి సంతోషమా ఇప్పుడు అని అడుగుతాను నేను. And Peter will say, yeah, santosham, వాళ్ళు santosham. ఖచ్చితంగా ఏం చెప్తారంటే, రాత్రి అంతా ఒక చేప కూడా దొరకలేదు కాబట్టి అబ్బా మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ అందరు వాళ్ళు. If you don't get salary from 4 months, మీరు 4 నెలల నుంచి ఎలాంటి జీతం రావట్లేదు అనుకోండి మీకు, and suddenly you get only 1 or 2 months salary, you will be happy. ఒక్క 2 నెలల జీతం మాత్రం ఒకేసారి మీకు వచ్చింది అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారా ఉండరా చెప్పండి.
You will say at least 1 month, 2 months salary came. ఓన్లీ 1 నెల 2 నెలల జీతం అన్న దొరికింది, అదే చాలు సంతోషం అనుకుంటారు మీరు. You're right. అవునా కాదా? Like that, the human nature is like that. మానవ స్వభావం అలా పని చేస్తుంది. But God is not a human. కానీ దేవుని స్వభావం అలా పనిచేయదు, ఎందుకంటే దేవుడు మానవుడు కాదైనా. They came with expectation of little fish. వాళ్ళు ఏదో కొన్ని చేపలు దొరికితే చాలన్న ఎదురు చూపుతూ వచ్చారు. Bible says when they were pulling the nets, they cannot pull the nets. ఆ విసిరినటువంటి వలలను వాళ్ళు లాగే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు లాగలేకపోతున్నారు. The nets start to break. ఆ వల ఏమైపోతుందంటే పిగిలిపోవడం మొదలవుతా ఉంది. Boat is filling with fishes. ఆ పడవ అంతా నిండిపోయింది చేపలతో. They are calling another people, come. మిగతా వ్యక్తులు కూడా పిలుస్తున్నారు, రండి. That boat also fit. అది కూడా నిండిపోయింది. That boat also fill. ఆ దోణులు కూడా నిండిపోయినాయి. This is the power of expectation. అది ఎదురు చూపు యొక్క శక్తి. హల్లెలూయా. You are expecting little. మీరు చిన్నది కోరుకుంటే చాలు, ఎదురు చూస్తే చాలు. That little expectation is enough for God to do big things in ఆ your life. చిన్న ఎదురు చూపు చాలు దేవుడికి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Tonight God is going to do big things for you. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. Moses expected deliverance of Israelites from Egypt. మోషే కూడా ఎదురు చూస్తాడు. ఏం ఎదురు చూస్తాడంటే, ఏం కోరుకున్నాడంటే, నా ప్రజలైన ఇజ్రాయేల్ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వస్తే చాలని కోరుకున్నాడు. He was so zealous, he killed one Egyptian. అతను చాలా ఉత్సాహంతో ఏం చేశాడంటే, తన ప్రజలను బాధిస్తున్నటువంటి ఐగుప్తీయుని కూడా చంపేశాడు. And he was saying, Lord, deliver. అతను ఇలా అంటూ ఉన్నాడు, ప్రభువా నా ప్రజల్ని విడిపించు అని. But God, you know, that little expectation, ఆ చిన్న ఎదురు చూపు ఏం చేసిందో తెలుసండి, కోరిక. He made him a deliverer. అతన్నే ఆ ప్రజలందరినీ విమోచించే విమోచకుడిగా మార్చేసింది. Not only that, అంతే మాత్రమే కాదు, with the deliverance ఆ విమోచనతో came inheritance. వాళ్ళు స్వాస్థ్యాన్ని కూడా పొందుకున్నారు. మరలా They were delivered from Egypt, వాళ్ళు బానిసత్వం నుంచి బయటికి రావడం మాత్రమే కాదు, but transferred to Canaan. వాళ్ళు కానాను దేశంలోకి రూపాంతరం చెందారు. వాళ్ళు Though not all went to Canaan, అందరూ కానాన్లోకి వెళ్ళలేదు, కానీ but God promised them that He will give Canaan to you. ఖచ్చితంగా నేను కానాను దేశాన్ని మీకు ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి. Why they didn't went? ఎందుకు వాళ్ళు వెళ్ళలేదు చెప్పండి? Bible says it is because of their unbelief they didn't enter the promised land. వాక్యం చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు కానాను దేశంలోకి అడుగు పెట్టలేకపోయారు. They didn't expected them to be there. వాళ్ళు అందులోకి ప్రవేశించాలి, కానాను దేశంలో నివసించాలని కోరిక లేదు వాళ్ళకి. But I believe you are not like those. మీరు అలాంటి వారు కాదని నేను నమ్ముతున్నాను. అవునా కాదా? ఆమె చెప్పండి. మీరు అలాంటి You వారు? are a different being. మీరు చాలా వ్యత్యాసమైన వ్యక్తి. You are a different person. మీరు చాలా వ్యత్యాసమైనటువంటి వ్యక్తి. Whatever you have expected today, ఈ రాత్రి మీరు ఏదైతే కోరుకుంటా it ఉన్నారు, will not only bring deliverance, అది కేవలం విడుదల మాత్రమే but కాదు, it will also give you inheritance. అది మీకు విడుదలతో పాటు స్వాస్థ్యాన్ని కూడా తీసుకురాబోతా ఉంది. The disciples expected Jesus to be a king. యేసు ప్రభువును ఒక రాజుగా చేయాలని చూడాలని శిష్యులు ఎదురు చూశారు. They thought he will be a king and he will rule the Israel, Jerusalem. ఆ శిష్యులు ఏం కోరుకున్నారంటే, మా యేసు ప్రభు రాజు అయిపోతాడు, ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరినీ పరిపాలిస్తాడని వాళ్ళు కోరుకున్నారు. Good expectation. మంచి కోరికే. But God is beyond the expectation. కానీ దేవుడు ఆ కోరికకు మించి ఉన్నాడు. He said, I am not king, brother. నేను రాజును Jesus said, I am కాదు. not king. యేసు ప్రభు చెప్తాను, నేను రాజును కాదు. In my Bible it's there. బైబిల్లో ఉందా లేదా చెప్పండి అలాగా. No, it's in my Bible it's there. నా బైబిల్ అలా ఉంది మరి. My translation like that. ఒకవేళ నేను ఆ వాక్యాన్ని చెప్తే అలా చెప్తాను, నా తర్జుమా అలా ఉంటది. Jesus saying, I am not king. నేను రాజును కాదు. I am not king. నేను రాజును కాదు. Is it like that? అలా అన్నాడండి ఆయన? No. ఆయన అలా అనలే. Jesus said, I am not king. నేను రాజును కాదు, I am king of kings. నేను రాజులకు రాజుని అన్నాడు ఆయన. I am the Lord of lords. నేను ప్రభువులకు ప్రభువుని You అన్నాడు. expect me to be a king? నన్ను కేవలం మీరు ఏదో ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా చూడాలనుకుంటున్నారా? I am king of kings. నేను రాజులకే రాజుని. You expect little. మీరు కేవలం ఒక జనాంగాన్ని మాత్రమే I am కోరుకుంటా beyond ఉన్నారు. your నేను expectation. మీ యొక్క కోరికకి దాటి ఉన్నాను. నేను I am beyond what you are seeking. మీరు ఎదురు చూస్తున్న విషయానికి దాటి ఉన్నాను నేను. Hallelujah. హల్లెలూయా. This beggar from mother's womb, he's ఈ lame. యాచకుడు తల్లి గర్భంలోంచి వచ్చింది మొదలుకొని కుంటివాడు. But one little expectation చిన్న కోరిక transformed his తన whole life. జీవితాన్ని మొత్తం మార్చేసింది. Tonight, when you are with an expectation now, ఈ రాత్రి మీరు అలాంటి కోరికలు కలిగి ఇక్కడ ఉంటే గనక God can transform you hugely. దేవుడు మీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చబోతా ఉన్నాడు ఆయన. I had one expectation when I was into bad things. నేను చాలా భయంకరమైన జీవితంలో ఉన్నప్పుడు నేను ఒక కోరిక కలిగి ఉండేవాడిని.
Only one thing I expected. నేను ఒకటే ఒక కోరిక ఏంటంటే Someday I'll serve God. ఏదో ఒక రోజు నేను దేవుణ్ణి సేవిస్తాను. Someday maybe in church I will broom or mop. కనీసం నేను ఏదో ఒక రోజు నేను మారి చర్చిలో తొడవడం కానీ బరకాలు పరచడం కానీ చేస్తాను అనుకునేవాడిని. Someday my life will be changed. ఏదో ఒక రోజు నా జీవితం మారుతుందని నేను అనుకుంటా ఉండేవాడిని. Very little expectation. చాలా చిన్న కోరిక. But God totally transformed me. కానీ దేవుడు నన్ను మొత్తానికి మార్చేశాడు ఆయన. He is the same God for you also. అదే దేవుడు మీకు కూడా దేవుడై ఉన్నాడు. He will change your whole being. మీ మొత్తం జీవితాన్ని ఆయన మారుస్తాడు ఆయన. He will change your destiny. మీ గమ్యాన్ని మారుస్తాడు ఆయన. You will be a king, like a king everywhere. ప్రతి చోట మీరు రాజులాగా ప్రవర్తించే జీవితాన్ని మీకు ఇస్తాడు ఆయన.